అందరికీ నమస్తే. నర్మదా స్నానం ఎక్కువ మంది కోటి తీర్థం దగ్గర చేస్తారండి. కొంచెం నీళ్ల మీద పట్టున్న వాళ్ళు, స్విమ్ చేయగలిగే వాళ్ళు లోపలికి వెళ్లి స్నానం చేయొచ్చండి. కొంచెం ముసలివారు, ఆరోగ్యం సహకరించిన వారు, చిన్నపిల్లలు, గర్భిణులు లోపలికి వెళ్లి మునుగుదామన్న అవకాశం ఉండదు. ఈ ఒడ్డునే గట్ల వెంబడి నాచు బాగా పేరుకుపోయి ఉంటుంది. అక్కడ గట్లు దగ్గర కూర్చొని చెంబుతో నీళ్లు పోసుకోవాల్సి ఉంటుంది. ఇక నేనైతే జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ కొంచెం ముందుకెళ్లి ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాతుర్మాస్యాల్లో నేను పూజించుకున్న పార్థివ లింగాల్ని నర్మదమ్మ ఒడికి చేర్చేశాను. నేను ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే నర్మదమ్మకు చీర, పసుపు, కుంకుమ తెచ్చుకున్నానండి. సాక్షాత్ అమ్మే స్వయంగా తీసుకుందా అన్నట్లు నేను అమ్మకు, స్వామివారికి నమస్కరించి చుట్టుపక్కల పరిస్థితులు గమనించకుండా నీటిలో వేస్తూ ఉన్నప్పుడు అక్కడ స్థానికులు నర్మదమ్మనే నమ్ముకొని జీవించే ఒక కన్నె ముత్తైదువు వెంటనే చీరను ఒడిసి పట్టుకుంది. మనం చేసే పని ఒకరికి ఆనందాన్ని ఇస్తుంది అంటే భగవత్ సంకల్పంగా భావించి ఆ క్షణం మనస్సు చివుక్కుమన్న దండం పెట్టుకోవాలి. ఇక స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకుని నెక్స్ట్ నర్మదా పరిక్రమానికి స్టార్ట్